సిండరెల్లా డాన్స్ నుండి పారిపోతుండగా ప్రిన్స్ మేటికెల మీద గ్లూ తగిలించాడు. అతని చిలిపితనం చూసి నవ్వుకుంది. ఆమె కోపంగా 2 బంగారు చెప్పులను తీసుకుంది. కాని ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె ఒక చెప్పును అక్కడే వదిలేసింది. అతనిని గందరగోళానికి గురిచేసింది. ప్రిన్స్ వచ్చినప్పుడు సిండరెల్లా పారిపోతున్న దృశ్యం మాత్రమే కనిపించింది. అతను ఆ చెప్పును తీసుకుని కామంతో చూశాడు. ఆ రాత్రి ప్రిన్స్ ప్రతి ఇల్లు తిరిగి పట్టణంలోని ప్రతి అమ్మాయికి బంగారు చెప్పును చెక్ చేసి చివరగా సిండరెల్లా ఇంటికి చేరుకున్నాడు. అతను తన ఉత్సాహాన్ని అదుపు చేయలేకపోయాడు. ప్రిన్స్ బయట ఎదురుచూస్తున్నప్పుడు లోపల స్టెప్ మదర్ తన పెద్ద కూతురి పాదానికి చెప్పును బలవంతంగా తొడిగేందుకు ప్రయత్నించింది. తర్వాత ఆమెకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆమె కూతురి వేలు కట్ చేసింది. చెప్పు సరిపోయింది. కాని ఆమె కూర్చున్న వెంటనే ప్రిన్స్ గార్డులు రక్తాన్ని గమనించారు. ప్రిన్స్ కోప్పడ్డాడు. పెద్ద కూతురు శాశ్వతంగా అంగవైకల్యం చెందింది. తర్వాత 2వ సోదరి వచ్చింది. స్టెప్ మదర్ మళ్లీ కత్తిని తీసి అమ్మాయి మడమను కోసింది. కాని నడవడానికి ప్రయత్నించినప్పుడు నొప్పితో ఆమె మూర్ఛిపోయింది. నిరాశతో ప్రిన్స్ ఉండగా అప్పుడు అడవిలో ఒక ఆకారం అతని దృష్టిని ఆకర్షించింది. సిండరెల్లా నెమ్మదిగా వచ్చింది. ప్రిన్స్ ఆమె వైపు వచ్చి ఆమె సాక్స్ తీశాడు.